నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అదృష్టం, దురదృష్టం. మనకు అందించిన వారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మన జీవితంలో అదృష్టము, దురదృష్టము అనే మాటలు తరచుగా ప్రస్తావనకు వస్తాయి. కొందరిని అదృష్టవంతులుగాను, కొందరిని దురదృష్టవంతులుగాను పేర్కొంటూ ఉంటాం. దృష్టం అంటే కంటికి కనిపించేది, దురదృష్టం దానికి వ్యతిరేకమైనది, కనబడనిది, మనం ఊహించలేనిది. హఠాత్తుగా అనూహ్యంగా ఏదైనా మంచి జరిగినా, ప్రమాదం తప్పిపోయినా అదృష్టం అనుకుంటాం. అనుకోకుండా ఆపదలు కలిగితే, అనర్థాలు ఎదురైతే దాన్ని దురదృష్టమని భావిస్తాం. లోకంలో చాలామంది తాము దురదృష్టవంతులం అనుకుంటారు. తమకన్నా మంచి స్థితిలో ఉన్నవారిని చూసి వారు అదృష్టవంతులని ఈర్ష్య చెందుతారు. తమకు లభించిన వాటిని గుర్తించి తృప్తి చెందకుండా తమకు అందుబాటులో లేని వాటి గురించి వెంపర్లాడుతూ అవి లభ్యం కాకపోయేసరికి తమ దురదృష్టాన్ని నిందించుకుంటారు. ప్రయత్నశీలురైన వారిని జయలక్ష్మి వరిస్తుంది. అంతా దైవమే ఇస్తుందని ఏమీ చేయకుండా ఉండడం కాపురుష లక్షణం. ఆత్మశక్తితో, పౌరుషంతో మానవ ధర్మాన్ని ఆచరించాలి. ప్రయత్నం చేసినా ఫలం దక్కకపోతే అక్కడ మన దోషం ఏమీ ఉండదు. దైవం అనే మాటకు అదృష్టమని కూడా అర్థం చెబుతారు పండితులు. ఉత్సాహం, క్రియాశీలత లేనివారు దాన్ని అడ్డం పెట్టుకుని ఏమీ సాధించలేకపోతున్నామని వాపోతుంటారు. దైవం అనుకూలంగా ఉంటే దానంతట అదే ఏ పనైనా జరుగుతుందని కుతర్కాలు చేయడం వ్యర్థం. అది మందబుద్ధుల పని అని, వినాశ మార్గమని వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి బోధించినట్లుగా యోగ వాసిష్టం పేర్కొంటుంది. మానవ ప్రయత్నం తర్వాత అదృష్టాన్ని అంటే దైవాన్ని నమ్ముకోవాలి. దేవుడి దృష్టిలో అందరూ సమానులే. ఒకరు ఇష్టుడు, మరొకరు అయిష్టులు అంటూ ఉండరు. భగవంతుడు జీవులతో వ్యవహరించే తీరు, అవసరాలను సమకూర్చే విధానం విభిన్నంగా ఉంటుంది. ఎవరి అవసరాలు వారివి. తల్లికి బిడ్డలందరిపై ఒక్కలాగే ప్రేమ ఉన్నా వారి అవసరాలు తీర్చేటప్పుడు అందరికీ ఒక్కలాగే ఇవ్వలేదు. వారి శరీర పరిస్థితి, ప్రవృత్తి, అలవాట్లు, అవసరాలు గమనించి ఎప్పుడు ఎవరికి ఏది ఎంతవరకు ఇవ్వాలో అదే ఇస్తుంది. భగవంతుడి విధానం కూడా అదే. సృష్టినంతటినీ భగవంతుడు ఒకే రీతిలో ప్రేమించిన సృష్టిలోని జీవులతో వ్యవహరించే తీరు ప్రత్యేకం. నాటకంలో ఏ పాత్ర పరిధి ప్రత్యేకత ఆ పాత్రది. అలాగే జీవిత రంగస్థలం మీద ఎవరి పాత్ర వ్యర్థం కాదు. చీమ, ఏనుగు, ఆవు, మనిషి ఇలా జీవుల్లో ఎవరి శక్తులు వారివే, ఎవరి పని వారిదే. తన ప్రకృతి శక్తి స్వభావాలకు అనుగుణంగా కార్యాలు చేయడం, సర్వశక్తులు వినియోగించి చిత్తశుద్ధితో పనిచేయడం మంచి జీవన విధానం. ఎదురైన ప్రతి అనర్థానికి భయపడి దురదృష్టమని పేరు పెట్టి దేవుడినో గ్రహాలను దూషించడం మనిషికి పరిపాటైపోయింది. ఎదుటివాడు శ్రమించి సాధించిన విజయాన్ని అదృష్టంగా కొట్టిపారేయడం అజ్ఞానం. మన జీవితంలోని అనుభవాలు, సంఘటనలు అన్నీ భగవంతుడి నిర్దేశాలే. మంచి జరిగినప్పుడు దేవుడున్నాడని భావించడం, ప్రతికూలంగా ఉన్నప్పుడు దైవాన్ని నిందించడం తగదు. భగవంతుడి పట్ల విశ్వాసంతో మనుగడ సాగిస్తూ ఆయన అనుగ్రహం అనుభవించాలి. అది మంచి అయినా చెడైనా స్వీకరించాలి. అప్పుడు జీవితంలో ఏదైనా అదృష్టమే. ఆత్మశుద్ధి లేకుండా భగవంతుణ్ణి పూజిస్తూ స్వప్రయత్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ దేవున్నో గ్రహాలను నమ్ముకునేవాడు దురదృష్టవంతుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.